నమస్కారం. స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ఆంధ్రప్రదేశ్ విజయవాడ నుంచి డిప్లొమా విద్యార్థులకు చాలా మటుకు అప్డేట్స్ అయితే రావడం అయితే జరిగింది. సో 30వ తారీఖున ముఖ్యంగా C20 సర్కులం సంబంధించి సిలబస్ సంబంధించి అన్ని బ్రాంచెస్కి అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. అండ్ టోటల్ అందులో M3 అనేది కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ టోటల్ ప్రాజెక్ట్ వర్క్ అనేది యాడ్ చేయడం అయితే జరిగింది. అండ్ కొన్ని సబ్జెక్ట్స్ అని అయితే యాడ్ చేశారనమాట. సో వాటికి సంబంధించి క్లారిటీగా అయితే ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే కంపల్సరీ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం అయితే మర్చిపోకండి. డిప్లొమా సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మన ఛానల్లో మీకోసం వెంటనే వీడియో అయితే చేస్తూ ఉంటాం కాబట్టి అలా ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కానీ నాతో మాట్లాడాలనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ నుంచి అయితే కాల్ చేయొచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ గ్రూప్ అండ్ టెలిగ్రామ్ లింక్స్ కూడా ఉంటాయి. అక్కడి నుంచి కూడా ఏ చిన్న అప్డేట్స్ అయినా మీరు తెలుసుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలో టాపిక్ అయితే వెళ్ళిపోదాం. వీడియో స్కిప్ చేయకుండా మీకు క్వశ్చన్స్ ఎండ్ వరకు అయితే వాచ్ చేయండి. సో స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ఆంధ్రప్రదేశ్ నుంచి డిప్లొమా C20 సంబంధించి 30వ తారీఖున అన్ని బ్రాంచెస్ సంబంధించి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. అన్నిటిలో కూడా సో సిలబస్ సంబంధించి అన్నీ కూడా రిలీజ్ చేశారనమాట. అండ్ ఇందులో కొత్తగా M3 అనేది ఇంట్రొడ్యూస్ చేశారు. అండ్ టోటల్ 5th సెమిస్టర్లో ప్రాజెక్ట్ వర్క్ అనేది యాడ్ చేశారు. అండ్ మార్క్స్ అనేది కూడా ఎక్కువ కేటాయించారనమాట. ప్రాక్టికల్స్ కూడా ఎక్కువ వీళ్ళు కేటాయించినట్టు అప్డేట్ అనేది ఇక్కడ తెలుస్తుంది అనమాట. సో ఈ టోటల్ నోటిఫికేషన్స్ అని అయితే మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే ఉంటుంది. సో టెలిగ్రామ్ గ్రూప్లో మన కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది. అక్కడ నుంచి మీరు జాయిన్ అవ్వచ్చు. ఇన్ కేస్ ఆ లింక్లో కానీ జాయిన్ అవ్వకపోతే సో మీరు టెలిగ్రామ్లోకి వెళ్ళి సిపి ఎడ్యుకేషన్ ఛానల్ అని చెక్ చేస్తే సో టోటల్ మన ఛానల్ అయితే వస్తుంది. అక్కడ నుంచి జాయిన్ అవి మొత్తం నోటిఫికేషన్స్ అని అయితే మీ బ్రాంచ్ అయితే చెక్ చేసుకొని సో ఆ PDF అనేది ఓపెన్ చేసి ఏ సిలబస్ యాడ్ అయ్యాయి అనేది సో మీరు క్లారిటీ అయితే చెక్ చేసుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలో టాపిక్ అయితే వెళ్ళిపోదాం. సో డీటెయిల్గా చూసుకోవచ్చు. ఏపీ అకాడమిక్ ఇయర్ C20 సర్కులం సిలబస్ ఫర్ AU సెమిస్టర్ ఇయర్స్ అండ్ సర్టెన్ బ్రాంచెస్. సో డిప్లొమా C20 సంబంధించి సో కొత్తగా ఇంతకు ముందే సో లాస్ట్ ఇయరే C20 అనేది కొత్తగా బ్రాంచ్ అనేది ఏర్పాటు చేయడం అయితే జరిగింది. సో ముందే అయితే C16 అయితే ఉండేది. సో C16 నుంచి C20 కిందన చేంజ్ చేశారు. అందులో కొత్త సిలబస్ అనేది టోటల్గా అయితే రిలీజ్ చేశారు అనమాట. సో ఇది క్లారిటీగా చూసుకోవచ్చు. ఇట్స్ టు ఇన్ఫార్మ్ ద డిప్లొమా C20 సర్కులం సిలబస్ ఆఫ్ 10 బ్రాంచెస్ DCE, DAE, DME, DCME, DEEE, DECE and DAI and DAMT. సో సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ECE, EEE అన్ని బ్రాంచెస్ సంబంధించి డిప్లొమాలో అన్ని సిలబస్ అని అయితే రిలీజ్ చేశారనమాట. ఈ నోటిఫికేషన్ అనేది 30వ తారీఖున సో 9th అంటే సెప్టెంబర్ 30వ తారీఖున అయితే రావడం అయితే జరిగింది. ఫ్రమ్ K విజయభాస్కర్ దగ్గర నుంచి ఈ అప్డేట్స్ అని అయితే టోటల్గా వచ్చాయన్నమాట. సో డిప్లొమాలో సో ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ కాలేజ్ అన్నిటికి కూడా ఇవే సిలబస్ అయితే ఉంటుంది. ఈవెన్ పాలిసెట్లో జాయిన్ అయ్యి పొజిటివ్లో ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి కూడా C20 అనేది స్కీమ్ అయితే ఉంటుంది అనమాట. ఇంకెలాంటి చేంజ్ అయితే లేదు. సో టోటల్ పాలిటెక్నిక్లో ఎవరైతే జాయిన్ అవుతారో ఫస్ట్ ఇయర్లో కూడా సో సబ్జెక్ట్స్ అని అయితే వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. అండ్ 3rd సెమిస్టర్ అండ్ 4th సెమిస్టర్ అండ్ 5th సెమిస్టర్ అండ్ 6th సెమిస్టర్ సంబంధించి కూడా సో క్లారిటీగా అయితే కామన్ సబ్జెక్ట్స్ ఏమున్నాయో సో ఇందులో అయితే ముందు డిస్కస్ చేద్దాం. ఇక్కడ క్లారిటీగా అయితే చూసుకోవచ్చు. డిప్లొమా ఫస్ట్ ఇయర్ సంబంధించి ఇక్కడ మీరు క్లారిటీగా సిలబస్ అనేది చూసుకోవచ్చు. ఇందులో కామన్ సబ్జెక్ట్స్ చూసుకుంటే ఇంగ్లీష్ అనేది ఉంటుంది, అండ్ మ్యాథ్స్ అనేది ఉంటుంది, అండ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ అనేది కామన్ అనమాట. అండ్ డ్రాయింగ్ కూడా అన్ని బ్రాంచెస్కి అనేది కామన్గా అయితే ఉంటుంది అనమాట. అండ్ 110 కంప్యూటర్ ఫండమెంటల్ ల్యాబ్స్ అని అయితే సో ల్యాబ్ అనే ప్రాక్టికల్ అనేది కూడా కొత్తగా అయితే అన్ని బ్రాంచెస్కి అయితే ఉంటుంది. అండ్ ఫస్ట్ ఇయర్ సంబంధించి ఇదనమాట అప్డేట్ అనేది. సో మీరు బ్రాంచ్ వైజ్ అయితే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవి అక్కడి నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ టోటల్గా 3rd సెమిస్టర్లో చూసుకుంటే మ్యాథ్స్ 2 అనేది కొత్తగా అయితే ఉంటుంది. యాక్చువల్గా మ్యాథ్స్ 2 అనేది సో అక్కడితో ఆగిపోయి C16లో చూసుకుంటే మ్యాథ్స్ 2 అక్కడితో ఉండిపోయేది. బట్ C20లో అయితే మ్యాథ్స్ 2ని అండ్ మ్యాథ్స్ 3ని అయితే డివైడ్ చేశారు. అంటే C14 అంటే మీ సీనియర్స్ కాక సీనియర్స్ అంటే ఓల్డ్ బ్యాచ్ C14 ఎలా ఉంటుందో ఆ పద్ధతిలో అయితే వీళ్ళు తీసుకొచ్చారనమాట టోటల్గా కూడా. అండ్ క్లారిటీగా చూసుకోవచ్చు. ల్యాబ్స్ ప్రాక్టికల్స్ సంబంధించి సో 5 ల్యాబ్స్ అని అయితే ఇంక్రీజ్ చేశారు ప్రతి బ్రాంచ్కి. అంటే ప్రాక్టికల్స్కి అయితే ఎక్కువ నాలెడ్జ్ ఇస్తున్నట్టు సో ఇక్కడ క్లారిటీగా మీరు తెలుసుకోవచ్చు. అండ్ ఇందులో మ్యాథ్స్ 2 అనేది అన్నిటికీ కామన్ సబ్జెక్ట్ అనమాట. అండ్ టోటల్ 4th సెమిస్టర్లో చూసుకుంటే మ్యాథ్స్ 3 అనేది కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు. ముందు చెప్పినట్టే మ్యాథ్స్ 3 అనేది అన్ని బ్రాంచెస్లో ఇది కామన్గా అయితే ఉంటుంది. ఎందుకంటే మ్యాథ్స్ అనేది చాలా మటుకు వీక్గా ఉంటున్నారు కాబట్టి సో ఈ మ్యాథ్స్ 3ని అయితే తీసుకొచ్చినట్టయితే తెలుస్తుంది అనమాట. ఇది C14లో మ్యాథ్స్ 3 అనేది ఉండేది. C16 నుంచి మ్యాథ్స్ 2 మాత్రం 3rd సెమిస్టర్తో ఆగిపోయేది అనమాట. అగైన్ 4th సెమిస్టర్లో మ్యాథ్స్ అయితే ఉండేది కాదు. బట్ C20 నుంచి ఇప్పటి నుంచి టోటల్ మ్యాథ్స్ 3ని కూడా ఇక్కడ ఇంట్రడ్యూస్ చేశారనమాట టోటల్గా కూడా. అండ్ ల్యాబ్స్ అనేవి కూడా కొన్ని ఎక్కువైతే యాడ్ అయ్యాయన్నమాట.
అండ్ టోటల్ ఇక్కడ చూసుకోవచ్చు 401 లీనియరైజేషన్ అప్లికేషన్ క్యాడ్ అనేది కూడా తీసుకొచ్చారు అన్ని బ్రాంచెస్కి అయితే. అండ్ 408 కామన్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది కూడా తీసుకొచ్చారు. అండ్ టోటల్గా కొన్ని ల్యాబ్స్ అయితే అన్ని బ్రాంచెస్కి అయితే మెన్షన్ చేశారనమాట. ఎందుకంటే ప్రాక్టికల్స్ ఎక్కువ డిప్లొమా కోర్సులో వెరీ వెరీ ముఖ్యం కాబట్టి, వెరీ యూస్ఫుల్ కాబట్టి అది తీసుకొచ్చారనమాట. అండ్ ఫస్ట్ ఇయర్ చూసుకుంటే టోటల్గా 1000 మార్క్స్ అని అయితే ఉండేవి. సో అన్ని బ్రాంచెస్ కూడా. అండ్ C60లో థర్డ్ సెమిస్టర్లో చూసుకుంటే మొత్తం టోటల్గా కూడా 900 మార్క్స్ అని అయితే ఉండేది. బట్ ఇప్పుడు నుంచి టోటల్గా 1000 మార్క్స్ అని అయితే కేటాయించారు. డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, త్రిబుల్ ఓన్లీ డిప్లొమా ఇన్ అప్లికేడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళకి 1100 మార్క్స్ అనేది కేటాయించారు అనమాట. ఇది ఒక ఇంప్లిమెంట్ అనేది చెప్పుకోవచ్చు. అండ్ టోటల్గా ఇక్కడ చూసుకోవచ్చు 5th సెమిస్టర్లో మీరు క్లారిటీగా చూసుకోవచ్చు ఇందులో కూడా కొన్ని యాడింగ్ అయితే జరిగాయి అన్నమాట. కామన్ సబ్జెక్ట్స్ అనేవి కూడా యాడ్ అయ్యారు. అండ్ 5th సెమిస్టర్లో కొత్తగా ప్రాజెక్ట్ వర్క్ అనేది యాడ్ అయింది అనమాట. ఇందులో కొత్తగా అప్డేట్ ఏంటంటే ప్రాజెక్ట్ వర్క్లో దానికి సంబంధించి 100 మార్క్స్ అయితే కేటాయించారు. అంటే ప్రాజెక్ట్ వర్క్ సంబంధించి 100 మార్క్స్ కేటాయించడం వెరీ వెరీ యూస్ఫుల్. ఎందుకంటే స్కోరింగ్ సంబంధించి కూడా యాడ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది 100 మార్క్స్ అని అయితే. అండ్ టోటల్గా 6th సెమిస్టర్లో టోటల్గా కూడా వీళ్ళకి ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అనేది C16 వాళ్ళకి ఎలా ఉంటుందో వాళ్ళ పద్ధతిలోనే వీళ్ళకి కూడా ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అనేది కామన్గా అయితే పెట్టడం అయితే జరిగింది. చాలామంది అడుగుతున్నారు C20లో కూడా ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఉండదు అనేది. ఆల్రెడీ అందులో చెప్పాను ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అనేది ఒక భాగం, అది ముఖ్యం అనేది. సో ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అనేది కూడా యాడ్ చేశారనమాట. ఇప్పుడు క్లారిటీ ఇక్కడ C20కి సంబంధించి సివిల్ ఇంజనీరింగ్ సంబంధించి క్లారిటీ ఏవేవి చేంజ్ అయ్యాయని అయితే ఒకసారి డిస్కస్ చేద్దాం. మిగతా బ్రాంచెస్ అని అయితే ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు టెలిగ్రామ్ గ్రూపుల్లో. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ C20 3 years రెగ్యులర్ సంబంధించి ఇక్కడైతే క్లారిటీ ఇప్పుడు మనం చెక్ చేద్దాం. సో ఏం చేంజ్ చేశారు ఏంటి అంటే C16కి C20కి ఏమి తేడా వచ్చాయి అనేది కూడా సో క్లారిటీ అయితే మనం ఇప్పుడు డిస్కస్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఫస్ట్ ఇయర్లో చూసుకోవచ్చు ఇంగ్లీషు, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అన్నీ అయితే కామన్ అయితే ఉంటుంది. అండ్ మెకానిక్స్ అనేది మెకానిక్ వాళ్ళకి ఫిజిక్స్, మెకానిక్ వాళ్ళకి సివిల్ వాళ్ళకి కొంచెం కామన్గా అయితే ఉంటుంది. అండ్ సర్వేయింగ్ అయితే పెట్టడం అయితే జరిగింది. అండ్ టోటల్ ఇక్కడ చూసుకోవచ్చు ఫిజిక్స్ ల్యాబొరేటరీ, కెమిస్ట్రీ ల్యాబొరేటరీ అన్నిటికి కూడా కామన్గా ఉంటుంది. అండ్ కంప్యూటర్ ఫండమెంటల్ అనేది కూడా కొంచెం కామన్ అయితే ఉంటుంది అనమాట. అండ్ ఫస్ట్ ఇయర్ సంబంధించి అంటే పాలిటెక్నిక్లో ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి ఇదే సిలబస్ అనమాట. సో మీరు కానీ డిప్లొమాలో జాయిన్ అవుతారు కాబట్టి సో టోటల్గా మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి సిలబస్ సంబంధించి ఏమేమి ఉంటాయి అనేది కూడా సో క్లారిటీ అయితే మీరు డిస్కస్ చేసుకోండి. అండ్ థర్డ్ సెమిస్టర్లో చూసుకోవచ్చు మ్యాథ్స్ 2 అనేది చూసుకోవచ్చు. అండ్ సివిల్లో చూసుకోవచ్చు C16 నుంచి దీనికైతే కొత్తగా 302లో మెకానిక్ సాలిడ్స్ అండ్ 3D ఆఫ్ స్ట్రక్చర్ అంటే అదొక కొత్తగా తీసుకొచ్చారు అనమాట. సో సబ్జెక్ట్స్ అనేది అవే అనమాట, కాకపోతే నేమ్స్ అనేది చేంజ్ చేశారు. సో అది ఇంప్లిమెంట్ అనుకోవచ్చు టోటల్గా కూడా. అండ్ హైడ్రాలిక్ సర్వేయింగ్ అనేది కామన్, అండ్ కన్స్ట్రక్షన్ మెటీరియల్ అనేది కామన్, కన్స్ట్రక్షన్ ప్రాక్టీస్ అనేది కూడా కామన్ అనమాట. అండ్ క్లారిటీగా చూసుకోవచ్చు ప్రాక్టికల్లో మెటీరియల్ టెస్టింగ్ ప్రాక్టీస్ అనేది కొత్తగా వచ్చింది. అండ్ హైడ్రాలిక్ ప్రాక్టీస్ అనేది కొత్తగా వచ్చిందనమాట. అంటే టోటల్గా C60లో థర్డ్ సెమిస్టర్లో ఇవైతే ఉండేవి కావు. అండ్ టోటల్గా ఇవైతే తీసుకొచ్చారనమాట. టోటల్గా ప్రతి బ్రాంచ్కి ఒక 5 ల్యాబ్స్ ఉండేలాగా వీళ్ళు అరేంజ్ చేశారు. కొన్ని బ్రాంచెస్ 6 కూడా అరేంజ్ చేశారు. అంటే టోటల్గా కూడా 6 సబ్జెక్ట్స్ ఉంటే 5 ల్యాబ్స్ పెట్టడం కానీ, సో 4 ల్యాబ్స్ ఉంటే 5 సబ్జెక్ట్స్ ఉంటే 6 ల్యాబ్స్ పెట్టడం కానీ అలాగైతే టోటల్గా అయితే ఇంప్లిమెంట్ అయితే చేశారు. అండ్ 401 అంటే మ్యాథ్స్ 3 అనేది కొత్తగా అయితే ఏర్పాటు చేశారు సివిల్లో. అండ్ డిజైన్ అండ్ రిటైల్ ఆఫ్ ఆర్సీ స్ట్రక్చర్ అనేది కొత్తగా తీసుకొచ్చారు 402లో. అంటే ఆర్సీఎస్నే వీళ్ళు కొన్ని ఆర్సీ అనే స్ట్రక్చర్లో వీళ్ళు అంటే C14 ఏ పద్ధతిలో ఉండేదో ఆ స్టైల్లో అయితే తీసుకొచ్చారు. అన్ని బ్రాంచెస్ కూడా ఆ నేమ్స్ అయితే అగైన్ తీసుకొచ్చారు అనమాట టోటల్గా కూడా. సో ట్రాన్స్పోర్టింగ్ ఇది కామన్, ఇరిగేషన్ ఇంజిన్ కామన్ అనమాట. అండ్ ఇందులో ఇక్కడ చూసుకోవచ్చు కాంట్రాక్ట్ అండ్ సాయిల్ టెస్టింగ్ ప్రాక్టీస్ ఇది కొత్తగా తీసుకొచ్చారు. అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది కూడా వీళ్ళు అరేంజ్ పెట్టడం అయితే జరిగిందనమాట. అండ్ టోటల్గా 5th సెమిస్టర్లో చూసుకోవచ్చు అన్ని సబ్జెక్ట్స్ అనేది కామన్గా అయితే ఉండదు. సో 504లో కన్స్ట్రక్షన్ ఫెయిల్యూర్ అండ్ రిపేర్స్ మెయిన్ అది కొత్తగా తీసుకొచ్చారు. అండ్ క్వాలిటీ కంట్రోల్ అండ్ సేఫ్టీ కన్స్ట్రక్షన్ అంటే QSని వీళ్ళు ఇది ఈ విధంగా C14 పద్ధతిలో వీళ్ళు తీసుకొచ్చారనమాట టోటల్గా కూడా. అండ్ టోటల్గా ఇక్కడ ఫీల్డ్ ప్రాక్టీస్ అనేది కొత్తగా తీసుకొచ్చారు, లైఫ్ స్కిల్స్ అనేది కూడా కొత్తగా తీసుకొచ్చారు అనమాట. అండ్ 6th సెమిస్టర్లో టోటల్గా అన్నీ కూడా వీళ్ళకి ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అయితే ఉంటుంది. సో C16కి పద్ధతిలో ఏ విధంగా ఉందో అదే పద్ధతిలో అనమాట. వీళ్ళకి ప్రాజెక్ట్ మార్క్ అనేది 100 మార్క్స్ అనేది 5th సెమిస్టర్లో పెట్టడం అయితే జరిగిందనమాట. అది ఒక మంచి ఇంప్లిమెంట్ అనేది చెప్పుకోవచ్చు. అండ్ ప్రాక్టికల్స్కి ఎక్కువ టెక్నికల్ నాలెడ్జ్లో ప్రాక్టికల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి సో ప్రాక్టికల్ సబ్జెక్ట్స్ అయితే ఎక్కువ పెట్టారనమాట. అంటే ఫీల్డ్ ఏం జరుగుతుందో తెలియడానికి సో ఎక్కువ సబ్జెక్ట్స్ అయితే పెట్టారు. అండ్ M3 అనేది సో 4th సెమిస్టర్లో కూడా ఉంటుంది. అదొక మైనస్ పార్ట్ అనుకోవచ్చు. ఎందుకంటే డిప్లొమాలో
మ్యాథ్స్ అనేది కొంచెం విద్యార్థులు అయితే వీక్గా ఉంటారు. సో అది ఇంప్లిమెంట్ అనేది సో మ్యాథ్స్ 3 అనేది పెట్టారనమాట. సో ఇదనమాట అప్డేట్ అనేది టోటల్గా కూడా. సో టోటల్గా అన్ని సెమిస్టర్కి సంబంధించి 1000 మార్క్స్ అయితే పెట్టడం అయితే జరిగింది. సో ఇదొక ఇంప్లిమెంట్ అనుకోవచ్చు. సో ఇదనమాట మొత్తం వచ్చిన అప్డేట్ అనేది. సో డీటెయిల్గా మీ సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఈసీ అన్నీ కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి టెలిగ్రామ్ గ్రూప్లో క్లారిటీ కూడా. సో ఇంకేమైనా అప్డేట్ వస్తే వెంటనే మీకోసం వీడియో అయితే చేస్తూ ఉంటాం. సో సైన్ అప్ బై ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.